వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పై టీడీపీ నేత మాజీ కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులపై ప్రభుత్వంపై బురద జల్లేందుకే గణేష్ అసత్య ప్రచారాలు చేస్తూ నాటకాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలని టీడీపీ నేత దనిమిరెడ్డి మధు కొట్టిపారేశారు. వాస్తవానికి ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్త మద్యం సేవించి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అధికారుల విధులకు ఆటంకం కలిగించాడని తెలిపారు. ఎంఆర్ఓ ఫిర్యాదు మేరకు వెళ్లిన పోలీసులను చూసి పారిపోతున్న అతన్ని పట్టుకుని స్టేషన్ కు తరలించారని స్పష్టం చేశారు. స్టేషన్ లో ఆ వ్యక్తి స్వయంగా బట్టలు చించుకొని ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని మధు వెల్లడించారు. ప్రాణాలు కాపాడే క్రమంలో పోలీసులు మందలించారే తప్ప కక్ష సాధింపుతో చిత్రహింసలు పెట్టలేదన్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు ఇప్పటికే స్పష్టంగా చూపించారని గుర్తు చేశారు. గతంలో దొంగలకు నేరస్తులకు ఒత్తాసు పలికిన చరిత్ర వారిదని విమర్శించారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోకుండా కల్పిత కథలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ను మధు తీవ్రంగా హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. నిన్న పెట్ల గణేష్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఎప్పుడులాగే షో చేశాడు. అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడుతూ వాళ్ళ వైసీపీ కార్యకర్తను అవడం స్టేషన్ తీసుకెళ్లి శుభ్రం కొట్టేసినట్టు, ఆడిని జంతు బాంబు పెట్టి లాఠీ రాసి మరి కొట్టేసినట్టు, కాళ్ళు మధ్య నది తన్నేసినట్టు రకరకాల అతనికి నోటు అంటే థర్డ్ డిగ్రీకి ఏటైతే వాడతారా ఇవన్నీ వాడించారని చెప్పేస్తంట. ఇడే చూసినట్టు ఇటు కిటికీలోని చూసా ఏదో అలో బ్రదర్లోనే బెమ్మాలను కొనుక్కొడుతుంటే ఈరోజు తలకి ఇడే చూసినట్టు ఇలాంటివి చెప్పేశాడు నిన్న ప్రెస్ మీట్ దగ్గర. జరిగింది ఏంటంటే నేను కూడా వెళ్ళాను వేములపూడి, మరి ఆయుష్ బాబు వెళ్తుంటేనే అక్కడ నోటుకొచ్చిన పేలాపను పేలుతుంటే పుల్లు దాగేసి మీ కార్యకర్త వైసీపీ కార్యకర్త అక్కడికి వచ్చి పుల్లు దాగేసి లింగీలు అయ్యి ఎత్తి చూపెడుతుంది ఆడవాళ్ళకి. అప్పుడు ఎంఆర్ఓ గారు ఫోన్ చేశారు పోలీసులకి. ఫోన్ చేస్తే పోలీసులు వచ్చే టైంకి పారిపోయాడు. మీ నాయకుడు అని చెప్తున్నా కదా, వైసీపీ నాయకుడు పారిపోయాడు. పారిపోతే నెత్తికి పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్లారు. స్టేషన్కి తీసుకెళ్ళి ఆయన్ని కూర్చోబెట్టి పోలీసులు గదమాయించిన తర్వాత ఇటు మొలతా తెంపి ఉరేసేసుకోబోతున్నాడట. ఉరేసేసుకోబోతుంటే ఆయన మందలించారు. కొడితే 2 దెబ్బలు కొట్టుంటారు, చచ్చిపోతున్నాడని. దానికి నువ్వు కథ చెప్తున్నావు. నిన్న పిట్టకథలు అయ్యనే ఆడు కొంతమంది ఇంకో రకంగా అనుకుంటున్నారు. ఆయన పంపించింది పెట్ల గణేష్ కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత ఎవడు పట్టించుకోలేదు, అది మనస్తాపం చెంది ఆడు ఉరేసేసుకోపోయాడని కొంతమంది అనుకుంటున్నారు. మరి దేనికి నిజమని చెప్పాలి? మేమేం చెప్పాలరా? ఇలాంటి అవాస్తవాలు జనాల్లో తీసుకెళ్ళడానికి మాత్రం ఎట్టి పరిస్థితులను చూడక పోలీసు వాళ్ళు నిన్ను తీసుకెళ్ళి నిన్ను పిలిపించారు. నిన్ను పిలిపించి వీడియో చూపించారు. సీసీ ఫుటేజ్ తీసి ఎవడండి మీ కార్యకర్తను మీ నాయకుని ఎవడుకుంటారు చూడండి అని చెప్పి చూపించాడు. చూపింతే ఇదిగో వీడియో చూపిస్తే అక్కడ మీ ఓన్ ఎవరో కూడా ఏమీ అనలేదు. వీడియో చూశారు. వీడియో చూసి ఏం చేసావు? నువ్వు నోరు మూసుకొని కింద మీద మూసుకొని వచ్చేసావు. వచ్చేసేటన్నమాట. మళ్ళీ ఆ టైం కాకుండా ఇంకో టైం వీడియో ఏదో అడుగుతున్నావుట. అందరూ ముందు మొంగ అడుగుతావు, వెనకాల మొంగ అడుగుతావు. డిఎస్పీ గారికి తెలియక నిన్ను పిలిచారు స్టేషన్కి. లేకపోతే నీకు చూపించడం ఏంట్రా సీసీ ఫుటేజ్? తప్పు చేసిన పోలీసులు మక్కలు ఎరదంతా తంతారు. నీకు సీసీ ఫుటేజ్ చూపించే పనేటి? కానీ మా ప్రభుత్వంలో గౌరవించారు. నీకు ఒక ఎక్స్ఎమ్మెల్యేగా నీ కార్యకర్తను కొట్టేవంటే నీ డౌట్ క్లారిటీ ఇచ్చారు. నువ్వేం చేయాలా? తప్పు అయిపోయిందని నోరు మూసుకొని పోవాలా. అంతేగాని జనాల్లోకి ఎలాంటి అవాస్తవాలు తీసుకెళ్తావా నువ్వు? ఎన్నిసార్లు నిన్ను చేయన్నారు జనం? సృష్టి శాస్త్రాన్ని అడ్డుకోవడానికి చూసినప్పుడు చేయన్నారు జనం. అయినా నీకు సిగ్గురాలేదు. అది జరిగి ఎన్నో నెలలు అవ్వలేదు, నెల 2 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే ఇది స్టార్ట్ చేసావు. నిన్నేం చేయాలని? ఇలాంటి తప్పుడు మాటలు మానుకో. నువ్వు ఏమి చేయలేవు. తెలుగుదేశం పార్టీ మీద ఎటువంటి బురద జల్లినా సరే జనం నమ్మరు. అయిపోయింది మీ సినిమా, అయిపోయింది. మిమ్మల్ని చూస్తారు ఒకసారి. నీలా తప్పుడు రాజకీయాలు చేస్తారనుకున్నా అయ్యన్న పాత్ర గారు అనుకొట్టేట తప్పు చేస్తే ఎవడన్నా సరే పోలీసులు ఉంటారు. పోలీసులు తనరా ఉద్దెట్టుకుంటారా? అయ్యా బాబు నాన్న చిన్ని కున్ని కుచ్చి అంటారా? దానికి నువ్వు వెళ్ళి నువ్వు ఏ రోజన్నా సంసారం కోసం స్టేషన్కి వెళ్ళావురా?
దొంగల గురించి, కేటుగోళ్ళ గురించి, డకాయిట్ల గురించి, పోర్టెట్ల గురించి, పిక్ పాకెట్ల గురించి, వాళ్ళ గురించి వెళ్ళావు నువ్వు స్టేషన్కి ఎప్పుడు. ఈయన నేను తాగేసి అక్కడ నాన్న న్యూసెన్స్ చేస్తుండీడు. అక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు టెంట్లోనే. అలా వాళ్ళు చెప్పలేదా నీకు? మరి ఈడు ఎదరా పునిస్త్రీడు కాదని? నువ్వు వెళ్ళు, నన్ను తెలుగుదేశం వాళ్ళు కొట్టించారని చెప్తున్నావు. మరి ఎదవా తాగేసి అక్కడికి వెళ్ళి ఎదవా నన్ను అన్నావు నువ్వు. ఇలాంటి పొరపాటు మాటలు, ఇలాంటి పొరపాటు పేలాపలు వెళ్తే మేము బురద వెళ్తే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావా? ఎవడు ఊరుకోడు, దోలు తీచ్చేస్తారు పొందుగా కొన్ని ఉండకపోతేనే. నేను ఆశామాసి వదిలేస్తాను అనుకున్నా, నిన్నైతే ఎవడు వదిలేదు. మీరు చేసినవన్నీ బయటకు వస్తున్నాయి, ఒకటి ఒకటి తీస్తారు, కంగారు పడవలసి లేదు. ఒకసారి గుప్పమంటాయి. ఆ రోజు ఊరుకుని పని లేదు. ఇక్కడ 2 మొగుళ్ళు ఉన్నారు, రేపు ఢిల్లీ నుంచి ఇంకో మొగుడు వస్తాడు, ముగ్గురు. ఆ ఢిల్లీ నుంచి వచ్చిన మొగుడు నీకు 2 మొగుళ్ళు అంటాడు, దోలు తీచ్చేస్తాడు. ఒళ్ళు దగ్గరెట్టుకొని ఉండు. అవి జనం మేమేమో నిజంగా తప్పు చేస్తే జనాలకు చెప్పు, మేము సర్దిద్దుకుంటాం. మా అయ్యన్న పాత్రుడు గారు అలా సిగ్గుపడే మనిషి కాదు. తప్పు జరిగిందంటే మాకు మేము మనుషులే కదా, యంత్రాలం కాదు కదా. నిజంగా పలానా తప్పు చేశారంటే తెలుగుదేశం పార్టీ తప్పుతుంటే సర్దిద్దుకుంటాం. మేము సిగ్గుపడం దాన్ని మీలాగా సమర్థించుకోం. నిన్నాడు తప్పు చేశాడు, పోలీసులు తీసుకెళ్ళి మందలించారు. దానికి పెద్ద దిడ్డోరం చేసి జనాల్లోకి తప్పుడు మాటలు తీసుకెళ్ళడం, అవాస్తవాలు మాట్లాడడం, ఇలాంటి పొరపాటు మాటలు మాత్రం మానుకో. ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాం. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటావు నువ్వు. పెట్ల గణేష్ గుర్తుపెట్టుకో.